దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ అనుసరించేటువంటి కార్మిక రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశంలో ఉన్నటువంటి కార్మికులు రైతులు మొత్తం కూడా ఈ నెల 21వ తారీఖు నాడు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో అదేవిధంగా ఉన్న కార్మికులు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 40 కోట్ల మంది కార్మికులు మొత్తం కూడా నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పి ఎస్కేఎం సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చింది. ఆ పిలుపులో భాగంగా ఈ నెల 15వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు గ్రామాన ప్రచారాలు నిర్వహించాలని చెప్పి 26వ తారీఖు నాడు జిల్లా కేంద్రంలో నిరసన ప్రదర్శనలు అన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. ఈ నెల 26వ తారీఖున ఖమ్మంలో జరిగేటువంటి నిరసన కార్యక్రమాలు అఖిలపక్షం ఆధ్వర్యంలో కార్మిక సంఘాలు రైతు సంఘాల ఆధ్వర్యంలో జరిగేటువంటి కార్యక్రమాలను విజయవంతం చేయాలని, అదేవిధంగా నరేంద్ర మోడీ 2020 నవంబర్ 26న పెద్ద ఎత్తున రైతులు మొత్తం లక్షలాది మంది ట్రాక్టర్లు వేసుకొని పోయి తమ ర్యాలీని నిర్వహిస్తూ ఉంటే దీప్సిద్ధిని అర్థం పెట్టుకొని వీళ్ళ మీద అనవసరంగా కేసులు పెట్టినటువంటి సందర్భం ఉంది. అదేవిధంగా నల్ల చట్టాలు 3 నల్ల చట్టాలు కార్మిక చట్టాలు 44 చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లా కుదించినటువంటి సందర్భం ఉంది. వ్యవసాయ రంగాన్ని మొత్తం కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పే దానికోసం 3 వ్యవసాయ నల్ల చట్టాలు తీసుకొస్తే దాన్ని రద్దు చేయడం కోసం ఢిల్లీని మొత్తం ముట్టడించి లక్షలాది మంది రైతులు 378 రోజులు అక్కడ దీక్ష చేయడం జరిగింది. ఆ దీక్షలో 750 మంది రైతులు చనిపోయిన తర్వాత నరేంద్ర మోడీ తలకి మీ నల్ల చట్టాలను మీరు చెప్పినట్టు నల్ల చట్టాలను రద్దు చేస్తామని, చనిపోయిన వారికి ఎక్స్గ్రేషియా ఇస్తామని చెప్పి రైతాంగం పండించిన పంటలకి ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ కనీస మద్దతు ధర ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా విద్యుత్ సవరణ బిల్లును కూడా ఉపసంహరించుకోవడం అని చెప్పడం జరిగింది. దాంతోపాటు రైతు రుణ విమోచన చట్టం కూడా చేస్తానని పార్లమెంటు సాక్షిగా లిఖితపూర్వకంగా హామీ ఇచ్చి నరేంద్ర మోడీ మళ్ళీ అయ్యే చట్టాలను తీసుకురాబోతా ఉన్నాడు. దానికి నిరసనగా జరిగేటువంటి 26 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇబ్రహీంపట్నంలో రైతుల దగ్గర నుంచి 30,000 ఎకరాలని ల్యాండ్ని గుంజుకోవడం జరిగింది పేదవాళ్ళ దగ్గర నుంచి. దాన్ని వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి ఈరోజు వికారాబాద్ జిల్లాలో లగచర్లలో ఇవాళ అమాయక గిరిజన తండాల్లో 2,000 ఎకరాలు ఫార్మాసిటీ కోసం సేకరించడం కోసం దౌర్జన్యం చేయడం జరుగుతూ ఉంది. 2013 భూసేకరణ చట్టం ఏం చెప్తా ఉంది? బనికిరా అన్నటువంటి భూముల్ని ఫార్మాసిటీలకు ఇచ్చుకో, ఏ కంపెనీకైనా ఇచ్చుకో అని చెప్పారు. కానీ ఇవాళ 2 పంటలు పండేటువంటి భూముల్ని దౌర్జన్యంగా గుంజుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే అక్కడికి కలెక్టరు ఈ సేకరణ కోసం గ్రామాలకు రావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి రైతులు మా భూములు పోతాయని చెప్పి కొంత నిరసన వ్యక్తం చేస్తే అది కలెక్టర్ మీద దాడిగా చిత్రీకరించి ఆ 5 చుట్టుపక్కల లగచర్లకు ఉన్నటువంటి 5 గ్రామాలని చుట్టుపక్కల గ్రామాల పురుషులందరి మీద కేసులు పెట్టి ఈరోజు జైల్లో వేస్తూ ఉన్నారు. ఇవాళ అక్కడ స్త్రీల పట్ల అసభ్యంగా పోలీసులు ప్రవర్తిస్తూ ఉన్నారు. అంతేకాదు ఇవాళ రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలను అమలు చేస్తామన్నాడు. అధికారంలోకి వచ్చి సంవత్సరం కావస్తున్నా ఇంతవరకు దాన్ని ఊసెత్తట్లేదు. దాంతోపాటుగా 7వ గ్యారెంటీ స్వేచ్ఛ స్వతంత్రాలు ఇస్తామని చెప్పాడు. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామని చెప్పి ఇలా లగచర్లో చేస్తున్నటువంటి అప్రజాస్వామిక చర్యలు అవుతున్నాయో వీటన్నిటిని ప్రజలు ఖండించాల్సిన అవసరం ఉంది. అందుకనే సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో కానివ్వండి, అది కార్మిక సంఘం కానివ్వండి, రైతు కూలీల సంఘం కానివ్వండి, ఇప్పుడు ఇచ్చిన పిలుపులకి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించడానికి మేమందరం ముందుకు వస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.